ప్రేరణ చూపించిన ఒకే ఒక్క వీడియోతో షాక్ అయిన విజయానంద్. ప్రేరణని కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించిన మంజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక ప్రేరణ అయితే అత్తగారింట్లోకి అడుగు పెట్టేస్తుంది. ప్రేరణ అయితే మెట్ల మీదే కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక ప్రేరణని చూసి విజయానంద్ లోపల నుంచి బయటికి వస్తాడు. ఏంటమ్మా, ఏంటి నీ ఫ్రెండ్ని ఇక్కడే ఉంచేసి మెట్ల మీద కూర్చునేలా చేశావు, లోపలికి రమ్మని చెప్పు అని సాహితీని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సాహితీ అయితే తను ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. తనెవరో నాకు తెలియకపోవచ్చు, మీ ఫ్రెండ్ అని. నువ్వు మీ ఫ్రెండ్ గొడవ పడ్డారని మాత్రం అర్థమైంది. చూడమ్మా, ఫ్రెండ్షిప్ అన్నాక ఇలా గొడవ పడతారు, తప్పదు కదా, లోపలికి రమ్మా అని అంటూ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు విజయానందం. లోపలికి వచ్చేయమంటారా మావయ్య గారు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. ఒక్కసారి విజయానంద షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ ఉంటాడు. అవును మావయ్య గారు, నేనే అని అంటూ ఉంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అసలు నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు, ఏంటి సాహితి, నువ్వు నాకన్నా చెప్పాల్సిన అవసరం లేదా అని అంటూ ఉంటాడు సాహితిని. నేను చెప్తూనే ఉన్నాను నాన్న, నువ్వెక్కడ వినిపించుకున్నావు, నువ్వు మాట్లాడటమే తప్ప నేను చెప్పేది ఒక్క మాట కూడా నువ్వు వినిపించుకోలేదు కదా అని అంటూ ఉంటుంది సాహితి. అప్పుడే ఇంతకీ మీ అన్నయ్య ఏడి, మీ అన్నయ్య కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆయన వస్తున్నారు మావయ్య, ఆయనకి నేను ఇప్పుడే కాల్ చేస్తాను, వెంటనే ఇక్కడికి వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక ప్రేరణ అయితే సిద్ధుకి ఫోన్ చేస్తుంది. సిద్ధు ముందైతే ఫోన్ లిఫ్ట్ చేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా అలాగా ఫోన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు ఇక సిద్ధు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని అంటూ ఉంటాడు. ఏంటి సిద్ధు, నేను మీ ఇంటికి వస్తే నువ్వెక్కడున్నావు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. ఒక్కసారి సిద్ధు షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే అవును సిద్ధు, నేను మీ ఇంటి దగ్గరికే వచ్చాను, నువ్వేమో ఇక్కడ కనిపించలేదు, ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇక ప్రేరణ అన్న మాటలకి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు. అయితే ఇక షాక్ అయిపోతూ సిద్ధు అయితే ఇక వెంటనే ఇంటికి బయలుదేరుతాడు. ఈలోగా ఇంటికి బయలుదేరిన తర్వాత ఇంటి దగ్గర ఉన్న విజయానంద్ అయితే మంజు ఒకసారి బయటికి రా మంజు, ఇక్కడ ఏం జరుగుతుందో చూడు అంటూ గట్టిగా పిలుస్తాడు. అప్పుడే ఇక మంజు అయితే గదిలో నుంచి బయటికి వచ్చేసరికి ప్రేరణ అయితే అక్కడ ఉంటుంది. ఇక ప్రేరణని చూసి అప్పుడే ఇక మంజు అయితే అంటూ ఉంటుంది, నువ్వా ఎందుకు వచ్చావు, నా ఇంటికి నీకు వచ్చే అర్హతే లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక ప్రేరణ అయితే అదేంటి అత్తయ్య గారు, మీ కోడల్ని అయ్యాను కాబట్టి మీ ఇంటికే కదా వచ్చేది, మరి ఇంకెక్కడికి వెళ్తాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావు నువ్వు, అన్నన్ని మాటలు అని మమ్మల్ని అంతలా అవమానించి ఇప్పుడు ఏమీ తెలియని దానిలాగా కోడలు అని ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు మమకారం ఉన్నట్టు ఇక్కడ మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. అయితే అయ్యో మావయ్య గారు, నేను మిమ్మల్ని చాలా పెద్ద తప్పు మాట అన్నాను, అందుకని మీరు వెళ్ళిన తర్వాత ఎంత బాధపడ్డానో తెలుసా, సరిగ్గా సిద్ధు కూడా మిమ్మల్ని అన్నందుకు సిద్ధు ఎంత బాధపడ్డాడో మీకు తెలిస్తే మీరు కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది ప్రేరణ. సిద్ధు చాలా బాధపడ్డా, అది నన్ను నమ్మమంటావా అని విజయానంద్ అంటూ ఉంటాడు. నమ్మకాలు మన జీవితాలు నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి, నేను చెప్పినంత మాత్రాన అత్తయ్య గారు నమ్మేశారా ఆ మాటని, నమ్మలేదు కదా, అలాగే మీ అబ్బాయి సిద్ధు మీ మీద ఏదో కోపం ఉన్నట్టు అలా ఉంటారు, కానీ మీరంటే ఆయనకి చాలా ఇష్టం, నేను ఆ మాట అనగానే వెంటనే నేను నీతో మాట్లాడను, అసలు మా అమ్మని బాధ పెట్టే హక్కు నీకెక్కడుంది, ఎందుకు మా నాన్నని అంత పెద్ద మాటని మా అమ్మని బాధ పెట్టావు అంటూ నన్ను ఎన్నెన్ని మాటలని నా మీద కోపగించి బయటికి వెళ్ళిపోయారు, ఇక్కడికి వచ్చారేమో అని నా భర్తని వెతుక్కుంటూ వచ్చాను, ఆయన ఇక్కడికి కూడా రాలేదు అని అంటూ ఉంటుంది ప్రేరణ. సిద్ధు అక్కడ లేడా, నిన్ను వదిలి వచ్చేసాడా అని అంటూ ఉంటుంది మంజు.
అవునత్తయ్య గారు, నేను అన్న మాటకి మీరు ఎంత బాధపడ్డారో అంతకన్నా 100 రెట్లు సిద్ధు కూడా బాధపడుతున్నాడు. నేను ఆయన్ని తండ్రిగా చూడకపోవచ్చు, కానీ నువ్వు నా తండ్రిని హంతకుడు అన్న మాట ఎందుకన్నావు? మా నాన్న మా అమ్మ జీవితాన్ని నిలబెట్టాడు, అలాంటి గొప్పవాడిని నువ్వన్నన్ని మాటలంటావా అని నన్ను కాదని వచ్చేశారు. అప్పుడే మీ గొప్పతనం అర్థమయ్యింది అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే చూడండి, సిద్ధుకి మీరంటే ఇష్టం లేదంటారు, కానీ సిద్ధు మీ గురించి తను ఎంతలాగా ప్రయత్నిస్తున్నాడో, తను ఎంతలాగా ప్రేమిస్తూ మిమ్మల్ని అభిమానిస్తున్నాడు అని అంటూ ఉంటుంది మంజు. అయితే ఇక మంజు అన్న మాటలకి ప్రేమ ఏమన్నానా, వీళ్ళేదో కొత్త నాటకం ఆడుతున్నారు, నాకు అర్థమైపోయింది అని విజయానంద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. చూడు, నువ్వెన్ని నాటకాలు వేసినా ఏం చెప్పినా సరే నీలాంటి దాన్ని కోడలుగా మాత్రం మేము ఒప్పుకోము అని అంటూ ఉంటే, అదేంటి మావయ్య గారు అంత మాట అంటున్నారు? ఆ రోజుల్లో అత్తయ్య గారు ఒంటరిగా మిగిలిపోయారని సిద్ధు గారికి అత్తయ్య గారికి జీవితాన్ని ఇచ్చి ఒక ఆడదాన్ని జీవితం నిలబెట్టాలని ఎంతో త్యాగం చేసిన మీరే ఈరోజు నా గురించి అలా మాట్లాడుతున్నారా? మా నాన్న మమ్మల్ని మోసం చేశాడు, మా అమ్మని భార్య కాదని, మేము తన పిల్లల్ని కాదని మమ్మల్ని నెట్టింట్లో ముంచేశాడు, ఇదే నిజం, కనీసం మీరన్నా అర్థం చేసుకోండి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది మంజు. అయితే ఏంటి అర్థం చేసుకునేది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది మంజు. అది కాదు అత్తయ్య గారు, సిద్ధు వస్తున్నాడు, సిద్ధు వచ్చాక అప్పుడు వెళ్ళిపోతాము అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇంతలో సిద్ధు అయితే వస్తాడు. ఇక సిద్ధు వచ్చాక అప్పుడే ఇక ప్రేరణ అయితే, వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, మీరు వచ్చే వరకు ఆగి అత్తయ్య గారు తర్వాత హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తానని అంటున్నారు, అందుకని మీకు ఫోన్ చేశాను అని ప్రేరణ అంటుంది. నేను లోపలికి పిలిచి ఆహ్వానిస్తానని చెప్తున్నానా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అంతే మరి, మీరు లోపలికి పిలిచి ఆహ్వానిస్తానని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మంజు. అయితే చెప్పాను కదా మంజు, ఏదో గొప్ప నాటకమే ఆడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు. అయితే ఏంటి ప్రేరణ, నువ్వు అసలు ఎందుకు వచ్చావు, నాతో పెట్టకుండా ఇక్కడికి అని అడుగుతూ ఉంటే, అప్పుడే అదేంటండి అలా మాట్లాడుతున్నారు, నేనన్న మాటకి మీకెంత కోపం వచ్చింది, మీ నాన్నని నేను హంతకుడు అని అన్నానని మీరు బాధపడి నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నా మెడలో తాళి కట్టి నాకు అండగా నిలబడతానని చెప్పి నేను మీ నాన్నని అన్నానని నన్ను వదిలేసి వెళ్ళిపోయేంత ప్రేమ మీ నాన్న మీద మీకుందని నాకు ఇప్పుడే తెలిసిందండి, దయచేసి నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడు ఇక ప్రేరణను చూసి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానందం. తర్వాత ఇక ఇదంతా జరుగుతూ ఉండగా ఇక ఘన అయితే, అమ్మా ఇంతకీ ఆ ప్రేరణ ఆ సిద్ధు ఏం చేస్తున్నారంటావు, వాళ్ళిద్దరూ కూడా ఆ ఇంట్లోనే ఉన్నారంటావా, లేకపోతే ఆ విజయానంద్ ఇంటికి వెళ్ళారంటావా అని అడుగుతూ ఉంటాడు ఘన. అదే నాకు అర్థం కావడం లేదురా, నువ్వు ఒకసారి ఆ విజయానంద్ ఇంటికి వెళ్ళు, ఒకవేళ వాళ్ళు అక్కడ ఉంటే ఏదో ఒక మాటలతో రెచ్చగొట్టి వాళ్ళు అక్కడ ఉంటే అవమానించు, లేకపోతే ఇక తిరిగి వచ్చాయి అని అంటూ రెచ్చగొడుతూ ఉంటుంది ఘనాని ఈశ్వరి. అయితే అప్పుడే ఘన కూడా సిద్ధు ఇంటికైతే బయలుదేరుతాడు. ఇంతలో ప్రేరణ ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ మాట్లాడుతూ ఉంటాడు విజయానందం. మావయ్య గారు, మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి, ఒక్కసారి పక్కకు వస్తారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పక్కకైతే వెళ్తాడు విజయానంద్. అయితే మావయ్య గారు, అత్తయ్య గారికి మీరైనా నచ్చ చెప్పండి, నన్ను సిద్ధుకి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించమని, నన్ను కోడలుగా ఒప్పుకోమని, అత్తయ్య గారు మీ మాట ఖచ్చితంగా వింటారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక అంటూ ఉంటాడు విజయానంద్. అయితే లేదు, అస్సలు కూడా నేను అలాంటి పని చేయను అని అంటూ ఉంటాడు విజయానందం. మీ ఇద్దరిని నేను లోపలికి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వను అని అంటూ ఉంటే, లోపలికి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వరా? అయితే ఇప్పుడు నేను చెప్పింది చూస్తే
నేను చూపించేది మీరు చూస్తే ఖచ్చితంగా మీరు అత్తయ్య గారికి నచ్చ చెప్తారు అని అంటూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావో, బెదిరిస్తున్నావా అని అంటూ ఉంటే, బెదిరించడం కాదు, ఈ వీడియోని చూసి అప్పుడు మీరు చెప్పండి అని అనగానే, ఏంటా వీడియో అని విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక విజయానంద్కి వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో ఘన అలాగే విజయానంద్ ఇద్దరూ కూడా మాట్లాడుకున్న మాటలైతే ఉంటాయి. హోలీ పండుగ రోజు ఆ ప్రేరణని చంపించావు, కానీ ఆ సిద్ధుని కూడా చంపించేస్తుంటే సరిపోయేది కదా అని మొత్తం కూడా ఘనాతో తను మాట్లాడే మాటలన్నీ కూడా ఆ ఫోన్లో వీడియో రూపంలో ఉంటాయి. అవి చూసి ఒక్కసారి విజయానంద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మావయ్య గారు, మరి ఈ వీడియోని ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటుంది. ప్రేరణ అయితే వీడియోని చూపించి, మరి మీరు సిద్ధు చావుని కోరుకుంటున్నారని అత్తయ్య గారికి చెప్పమంటారా? ఇప్పటి వరకు అత్తయ్య గారు మీ మీద పెట్టుకున్న నమ్మకం ఈ యొక్క వీడియోతో, ఒక్క నిమిషం వీడియోతో మొత్తం కూడా ఊడ్చుకొని పోతుంది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. లేకపోతే మీరు చూపించకపోయినా నేనన్నా సరే చూపిస్తాను ఈ వీడియోని అని చెప్తూ ఉంటుంది ప్రేరణ. వద్దు, ఆ వీడియోని మంజుకి చూపించొద్దు అని అంటూ ఉంటే, నువ్వు కంగారు పడొద్దు, నేనేమి చూపించను, మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మీరు చేయవలసింది ఒకే ఒకటి, అది కూడా నన్ను అత్తయ్య గారు కోడలుగా ఒప్పుకొని లోపలికి ఆహ్వానించడం. అదే మీరు చేయాల్సింది. లేకపోతే ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మేము ఇంట్లోకి మమ్మల్ని రానివ్వకపోతే ఈ వీడియో అత్తయ్య గారికి చూపించాల్సి వస్తుంది. మేము రావడమేమో కానీ లోపలికి మీరు మాత్రం ఇక బయటికి పోవాల్సిందే అని అంటూ ఉంటుంది ప్రేరణ అయితే. ఇక ప్రేరణ అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, నువ్వు బెదిరిస్తున్నావని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటే, లేదు మావయ్య గారు, నేనేమీ బెదిరించడం లేదు, నేను చెయ్యాలనుకున్నది చేసేదే చెప్తున్నాను అని చెప్తూ ఉంటుంది ప్రేరణ. అప్పుడు ఇక విజయానంద్ అయితే, అయ్యో దాందే ఉందమ్మా, అంతలా క్షమాపణ అడగాల, నువ్వురా ఇలాగా అని అంటూ ప్రేరణని చెయ్యి పట్టుకొని విజయానంద్ అయితే తీసుకొచ్చిన తరువాత, మంజు వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా, కొత్త కోడల్ని అబ్బాయిని లోపలికి ఆహ్వానించు అని అంటూ ఉంటాడు విజయానంద్. ఆ మాట విని ఒక్కసారి మంజుల అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి మీరు మాట్లాడేది? అసలు ఈ ప్రేరణని నేనెందుకు కోడలుగా ఒప్పుకోవాలి? నేనైతే అస్సలు కూడా కోడలుగా ఒప్పుకోను. మిమ్మల్ని హంతకుడు అని అన్నా ఈ ప్రేరణని నేనెందుకు కోడలుగా ఒప్పుకుంటాను? మీ మంచితనం మిమ్మల్ని అలా మాట్లాడిపిస్తుంది. మిమ్మల్ని హంతకులన్నా సరే మీ మంచితనం బట్టి మీరు మాట్లాడుతున్నారు. అస్సలు కూడా నేను కోడలుగా ఒప్పుకొని ప్రేరణని, నా కొడుకునైతే లోపలికి రానిస్తాను, కానీ నా కోడల్ని మాత్రం నేను లోపలికి రానివ్వను అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా మాట విని ప్రేరణ వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ఉండు సిద్ధు వస్తున్నాను అంటూ ఫోన్ అయితే ఇలా చూపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అది చూసి విజయానంద్ అయితే, మంజు ఒకసారి లోపలికి రా, నీతో మాట్లాడాలి అని మంజుని లోపలికి తీసుకువెళ్తాడు. ఏంటి మంజు అలా మాట్లాడుతున్నావో? చూసావు కదా, సిద్ధుకి నన్నంటే ప్రేరణ మీద కోపగించి తాళి కట్టిన భార్యను కూడా తను వదిలేసి అక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయాడో. అంత అభిమానం ఉంది సిద్ధుకి నా మీద, కానీ చూపించడం లేదు. సిద్ధు ఒక్కగానొక్క కొడుకు, మనకి సిద్ధు తప్ప ఇంకెవరున్నారు? కాబట్టి వాడికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చాడు. ప్రేరణ వాళ్ళ అమ్మ తప్పు చేసింది, కానీ ప్రేరణ ఏమీ తప్పు చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ప్రేరణను ఎందుకు మనం శిక్షించడం? ప్రేరణ మంచి అమ్మాయి, కానీ కొంచెం కోపం ఎక్కువ. నువ్వు మంచి మనసు చేసుకొని వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి ప్రేరణని కోడలుగా ఒప్పుకొని ఇక్కడికి తీసుకురా లోపలికి అని అంటూ ఉంటాడు. ఇంత మంచి మనసు ఏంటండి? మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని కూడా మీరు సంతోషంగా చూడాలనుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది మంజుల అయితే. ఏమో మంజు, ఆ మంచితనం నాలో నిలువెల్లా ఉండిపోయింది. మనం
ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు. పెద్దవాళ్ళం పిల్లలు చేసిన తప్పుల్ని ఒప్పుకోవాలి, సరిదిద్దాలి, వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇవ్వాలి అని చాలా నీతి కబుర్లు అయితే విజయానంద్ చెప్తూ ఉంటాడు మంజులకి. ఇక మంజుల విజయానంద్ మాటలైతే పూర్తిగా నమ్మేస్తుంది. ఇక నమ్మేసి ఇక వెంటనే హారతి తీసుకొని వస్తూ ఉంటుంది మంజుల. హారతి తీసుకొని వస్తున్న మంజులను చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సిద్ధు అయితే. అప్పుడే ఇక పక్కనే ఉన్న సాహితి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక మంజు అయితే, రే సిద్ధు, నువ్వు నీ భార్య పక్కన నుంచో, ఇద్దరు ఇలా నుంచోండి వచ్చి అని అంటూ ఉంటుంది మంజు అయితే. అప్పుడే ఇక వాళ్ళిద్దరికీ కూడా హారతిస్తుంది. కుడికాలు లోపల పెట్టిరా అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక కుడికాలు లోపల పెట్టి ప్రేరణ అయితే కోడలుగా అడుగు పెట్టేస్తుంది. ఇక విజయానంద్ అయితే ప్రేరణ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రేరణ చూసి కోపంతో రగిలిపోతూ, ఇది మామూలుది కాదు, ఈ ప్రేరణ దగ్గర ఉన్న వీడియోని డిలీట్ చేసి అప్పుడే వీళ్ళని బయటికి ఎలా గెంటయ్యాలో ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఏంటి మావి గారు, నన్ను బయటికి ఎలా గెంటయ్యాలని ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నట్టున్నారే? అది ఇక జరగని పనిలేండి, మీరే బయటికి వెళ్ళిపోతారు తప్ప నేను మాత్రం ఇంట్లోనే ఉంటాను అని అంటూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక మంజు సాహితి, వెళ్ళి మీ వదినికి వంటగది చూపించు, వంటగదిలో తను పాలు పొంగిచ్చి దేవుడి దగ్గర దీపం వెలిగించమను అని అంటూ ఉంటుంది. అప్పుడే పదోదిన అని అంటూ ఉంటుంది సాహితి. తర్వాత ఇక గణ అయితే అక్కడికి వస్తాడు. ఇక ఘన వచ్చేసరికి సిద్ధు అయితే సోఫాలో కూర్చొని ఉంటాడు. ఇక సిద్ధుని చూసి ఘన షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ప్రేరణని అక్కడ వదిలేసి ఈ సిద్ధుని మంజు అంటే ఇంటికి తీసుకొచ్చేసింది. అర్థమైపోతుంది, ఈ సిద్ధు ముఖం మాడిపోయి ఉండడం చూస్తేనే అర్థమైపోతుంది. అబ్బా, చూడ్డానికి ఎంత కన్నుల విందుగా ఉంది అని ఘన అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఘన అలా అనుకుంటూ ఉండగానే ఇక లోపలికి వస్తాడు. ఏంటి సిద్ధు, నువ్వు ఇష్టపడి తాళి కట్టిన నీ భార్య ఎక్కడా? అప్పుడే మీకు విడాకులు కూడా అయిపోయాయా? 3 రోజులు కూడా మీ బంధం నిలవలేదా అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక సిద్ధు అయితే కోపంగా చూస్తాడు ఘన వైపు. ఇక ఘన వైపు కోపంగా సిద్ధు చూడడంతో, నీ కోపం వస్తుంది సిద్ధు, అది మామూలుగా అందరికీ వచ్చే కోపమే, ఏం చేస్తాము? ఆ ప్రేరణని నువ్వేమో ఏదో పెద్ద గొప్ప అనుకున్నావు, కానీ చివరికి ఏమైంది? అలాంటి వాళ్ళని ఎవ్వరు కూడా కోడలుగా ఒప్పుకోరు. మీ అమ్మ మీద గౌరవంతో తనని వదిలేసి బాగానే వచ్చేసావు అని అంటూ ఉంటాడు ఘన అయితే. అప్పుడు ఇక అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది ప్రేరణ. అన్నయ్య అని అంటూ ఉంటుంది ఘనాని. ఒక్కసారి ఘన వెనక్కి తిరుగుతాడు. ఏంటన్నయ్య, పాపం బావగారిని పలకరించడానికి వచ్చావా? కూర్చో అన్నయ్య, నా చేత్తో దీపం వెలిగించి దేవుడికి ఇప్పుడే పాలు పొంగిచ్చి ఈ పాయసం చేశాను, ఇది ఎలా ఉందో రుచి చూడన్నయ్య అంటూ ప్రేరణ ఇక పాయసం ఇవ్వబోతుంటుంది ఘనాకి. ఒక్కసారి ఘన షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఘన షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, రే నువ్వా, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటూ ఉంటే ఒక్కసారి ఇంకా ప్రేరణ అయితే, నా ఇంటి దగ్గర నేనున్నాను, నువ్వు నా ఇంటికి వచ్చి అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. నీ ఇల్లా, నిన్ను అసలు ఎవరు కోడలుగా ఒప్పుకున్నారు అని అడుగుతూ ఉంటే, నన్ను కోడలుగా ఎవరు ఒప్పుకున్నారో, ఎవరు ఇంట్లోకి తీసుకువచ్చారో చూపించనా అని విజయానంద్ వైపు చూపిస్తుంది. మా మావయ్య గారు మా అత్తయ్య గారిని ఒప్పించి దగ్గరుండి మా అత్తయ్య గారి చేత హారతి ఇప్పించి నన్ను లోపలికి ఆహ్వానించారు, కోడలుగా నన్ను మా అత్తయ్య గారు ఒప్పుకునేలా చేశారు అని అంటూ ఉంటుంది. ఒక్కసారి విజయానంద్ వైపు చూసి ఘన అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటంకుల్, మీరు ప్రేరణని కోడలుగా ఒప్పుకొని ఆంటీని కూడా ఒప్పించి లోపలికి ఆహ్వానించేలా చేశారా అని అడుగుతూ ఉంటాడు ఘన. అవునయ్యా, అయినా నీలాంటి నీచుడంటే అల్లుడిగా ఒప్పుకోం, కానీ ఇలాంటి గొప్ప అమ్మాయిని కోడలుగా ఒప్పుకోకుండా ఎలా ఉంటాము? అయినా ఈ ఇంటితో నీకు సంబంధం లేదు కదా, పదే పదే మా ఇంటికి ఎందుకు వస్తున్నావు, బయటికి పో అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అయ్యో మావయ్య గారు, అంత మాట అనకండి, ఎంత కాదనుకున్నా వాడు కూడా మా అన్నయ్యే కదా,
మీరు అలా మాట్లాడితే మళ్ళీ మా నాన్న బాధపడతాడు అని అంటూ ఇక ప్రేరణ అయితే ఇంటికి వచ్చి ఇక సిద్ధుని హేళన చేసిన ఘనాకి చుక్కలు చూపిస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.